మన సర్వాధికారి నిరంతర స్తోత్రుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాక్యం ప్రతి ఒక్కరికి శుభాలు వందలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆశపడుతున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే యోనా జీవితం నుంచి ఆత్మీయ పాఠాలు, ఏ స్పిరిచువల్ లెసన్స్ ఫ్రమ్ జోనన్. పరిశుద్ధ లేఖంలో యోనా గ్రంథం మొదటి వచనం చూస్తే యోనా గ్రంథం మొదటి వచనం, యెహోవాకు అమితేయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి హేయమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి వారికి దృష్టి కలిగినని ప్రకటింపుము అని యోనాతో చెప్పడం జరిగింది. దేవుడు చెప్పాడంటే యోనాతో, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో దోషాలు చేశారు, ఎన్నో అపరాధాలు చేశారు, కాబట్టి వాళ్ళు నేను శిక్షించాలనుకుంటున్నాను. సో నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే అక్కడికి వెళ్ళి నువ్వు వాక్యం బోధించు, నేనేం చేయబోతావు చెప్పని యోనాను పంపిస్తే యోనా ఏం చేశాడంటే, అయితే యెహోవా సన్నిధి నుండి పారిపోవాలని తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా అనుకున్నాడు. దేవుడు ఎలా మంది నినివే పట్టణం, కానీ యోనా వెళ్తుంది తర్షీషు పట్టణం. అంటే దేవుడు మాటను అంగీకరించట్లేదు ఈయన. యోనా దేవుని మాటను పక్కన పెట్టేస్తున్నాడు, యోనా దేవుని మాటను పెడిచెవిని పెడుతున్నాడు. యోనా దేవుని పట్టించుకోకుండా తన ఇష్టాసరిగా పారిపోవాలనుకున్నాడు, దేవుని సదిని పారిపోవాలనుకుంటున్నాడు కుమారుడు. యోనా ఏంటంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం, యోనాకి దేవుడు అంటే భయం తగ్గిపోయింది. ఎందుకంటే యోనా ప్రవక్తే, దేవుని ద్వారా ఎన్నుకోబడిన వాడే, దేవుని చేత నడిపించబడుతున్న వాడే. అయినప్పుడు కూడా యోనా దేవుని మాట ఆలకించకుండా దేవుడు ఎల్లమంటున్న పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకి వెళ్ళిపోవాలి అని ఒక ఆలోచనతో తర్షీషు వాడు ఎక్కుతూ ఉన్నాడు కుమార్తె. అయితే ఒక విషయం చెప్తున్నా ఏంటంటే, మన యేసయ్య చూస్తూ ఊరుకునే దేవుడు కాదు కదా. ఆయన దేవుడు తెలీదా యోనా తర్షీషుకి వెళ్తున్నాడని? కుమార్తె మనం ఎవరి కొనలేని తప్పించుకోవచ్చు, కానీ దేవుని కొనల నుంచి తప్పించుకోలేం. We cannot escape from the God's eye. దేవుని కొండల నుంచి మనం తప్పించుకోలేం, దేవుడి సదృశ దూరంగా పారిపోలేం. కుమార్తె మనం ఎక్కడికి వెళ్ళినా యేసయ్య మనం చూస్తూనే ఉంటాడు. నువ్వే ప్రదేశంలోనే యేసయ్య చూస్తుంటాడు. యోనా నినివే వెళ్ళవలసిన యోనా తర్షీషు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే విషయం యేసయ్యకి తెలుసు, గాడ్ నోస్. మనం అనుకుంటాం ఎవరు చూస్తున్నారులే, ఎవరు కనిపెడుతున్నారులే, ఎక్కడికి వెళ్ళిపోతే ఏముందలే అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. నువ్వు ఎక్కడి కన్నుల నుంచి తప్పించుకోగలం, కానీ దేవుని కన్నుల నుంచి నువ్వు తప్పించుకోలేవు కుమార్తె. యూ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్స్ ఐ. దేవుని దృష్టి తప్పించుకోలేవు. నువ్వే ప్రదేశం వెళ్ళి ఆయన చూస్తూనే ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి యేసయ్యని చూస్తూనే ఉంటాడు. యోనాకి భయం పోయింది యేసయ్య అంటే కుమార్తె. ఈ రోజులో క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవుల బిడ్డల్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకు భయము భక్తి లేకుండా అయిపోయిందండి. దేవుడు అంటే భయం లేదు, భక్తి ఉంది కానీ వాళ్ళు చేసే భక్తిలో భయం లేదు. కుమార్తె యోనాకి భయం లేదు, దేవుడు చెప్పిన మాట వినకుండా తన ఇష్టాసరంగా వెళ్ళిపోతున్నాడు కుమార్తె. మనం కూడా యేసయ్య అంటాడు, బాబు పలానా చోటుకి వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్ళిపోతుంటాం అంటాడు కదా. ఆదివారం రాగా నువ్వు చర్చికి వెళ్ళంటాడు దేవుడు, అక్కడికి సండే వచ్చింది కదా చర్చికి వెళ్ళి అంటాడు. మనమేం చేస్తాం? చర్చికి వెళ్లకుండా మన ఇష్టాసర ప్రదేశం వెళ్ళిపోతూ ఉంటాం. ఆదివారము దేవుని సమయం, దేవుడు అంటాడు సన్నిధికి వెళ్ళి నా మోకరించి నాకు మొరపెట్టి అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆదివారమే అనేక కార్యాల కొరకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే కుమార్తె, ఈరోజు వాక్యమైన ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలమును వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయం ఉంటే భక్తి ఉండట్లేదు,
భక్తి ఉంటే భయం ఉండట్లేదు. నువ్వు సేవకుడి సదులో ఉన్నప్పుడు దేవుని భయం ఉంటే నువ్వు ప్రార్థనలో కొల్లింపు చూడవు. దేవుని భయం ఉంటే నువ్వు సెల్ ఫోన్తో ఆడవు. దేవుని భయం ఉంటే దేవుని దూరంగా వెళ్ళిపో. దేవుని భయం ఉంటే చర్చిలో నువ్వు పక్క వాళ్ళతో మాట్లాడు. కానీ నువ్వు మాట్లాడుతున్నవాడికి ఏం లేదు, భయము లేదు. హల్లెలూయా. నువ్వు వాక్యం చదివితే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు. అన్నిటికన్నా ముఖ్యం దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. హల్లెలూయా. కుమార కుమార్తె వాక్యమైన ప్రియులారా, యేసయ్య సెలవిస్తున్న వాక్యం ద్వారా ఈరోజు నీకు భయము భక్తి ఉందా? యోనా ఏమంటాడు? తర్షీషు వెళ్ళిపోతున్నాడు. యోనా వెళ్ళిపోతున్నాడు, తర్షీషుల పట్టణం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ తర్షీషు పట్టణం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడికి తెలియదా తర్షీషు వెళ్తున్నాడని? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ కెన్ రిమెంబర్ వాట్ జోనాన్ ఈస్ డూయింగ్ మై ఫ్రెండ్. దేవుడికి తెలుసమ్మా. కానీ మనం కూడా అలాగనుకుంటాం, దేవుడు చూస్తాడు ఏంటిలే, దేవుడు పట్టించుకుంటాడు ఏంటిలే, ఎక్కడికి వెళ్ళిపోతే ఏంటనుకుంటున్నామేమో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే దేవుడు ఆయన. నువ్వు దేవుని భయపడేవాడు అయితే నువ్వెక్కడున్నా సరే దేవుని భయపడతావు. ఏ ప్రదేశంలో ఉన్నా నా యేసే చూస్తున్నాడు నా భయం నీలో ఉంటుంది. కుమార కుమార్తె, నువ్వు భయపడలేదంటే యేసయ్యకు నువ్వు విధే చూపించలేదని అర్థం. యు ఆర్ నాట్ షోయింగ్ ద ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మై డియర్ ఫ్రెండ్. కుమార కుమార్తె వాక్యమైన ప్రియులారా, దేవుడు అంటే ఈరోజు భయం ఉందా? దేవుడు ఈరోజు భక్తి ఉందా? ఏదో నామకంట భక్తి చేస్తున్నావు ఈరోజు? కుమార కుమార్తె వాక్యం లేదా? యోనా వల్ల నువ్వు కూడా దేవుడి దూరంగా పారిపోవాలని ఆశపడుతున్నావేమో, దేవుడు చూడట్లేదని వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. నువ్వెక్కడికి వెళ్ళినా సరే దేవుడి నుంచి తప్పించుకోలేవు. నువ్వు సీసీ కెమెరా నుంచి తప్పించుకోగలవేమో గాని దేవుని కనుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్. కుమార కుమార్తె వాక్యమైన ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు? యోనా వలె తర్షీషు వెళ్ళడానికి ఆశపడుతూ ఉన్నావా? యోనా వలె దేవుని మాట వినకుండా పారిపోవాలనుకుంటున్నావా? నువ్వు పారిపోలేవు కుమార కుమార్తె. ఎందుకంటే యేసయ్య ఈ రోజు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ రైట్ నౌ. వాట్ ఆర్ యు డూయింగ్? నువ్వేం చేస్తున్నావు యేసయ్య చూస్తున్నాడు కుమార కుమార్తె. యోనాకి ఏం లేదు, భయము లేదు యేసయ్య అంటే. భయపట్ల దేవుడు అంటే యేసయ్య ఏం చేస్తాడులే అని తర్షీషు వెళ్ళేవాడా ఎక్కేస్తాను కుమార కుమార్తె. వాక్యములు వేరే. నువ్వు దేవుని నమ్ముకునేవాడు అయితే నీకు భయము భక్తి ఉండాలి. దేవుని భయపడాలి కుమార కుమార్తె. అదే జ్ఞానములకు మూలం. రెండోదిగా యోనా ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇదే అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది, చూపిస్తాను. ఒక అద్భుతమైన మాట. 6వ వచనం, మొదటి అధ్యాయము 6వ వచనం. యేసయ్య ఎప్పుడైతే తర్షీషు వాడు ఇక్కడ యోనా వాడు వెళ్తున్న ఆ సముద్రం మీదకి భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ వల్ల వాడ అల్లకల్లోలం అయిపోతుంది. వాడ మునిగిపోసాగింది. అప్పుడు ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ తమ దేవతల పూజలు చేస్తూ ఉన్నారు. కానీ సర్వశక్తుల దేవుడు నమ్ముకున్న యోనా మాత్రం ఎక్కడేం చేస్తాడంటే ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి పడుకుంటున్నాడు కుమార కుమార్తె. ఈ స్లీపింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆయన అడుగు భాగానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? పడుకుండిపోతున్నాడు. శుభ్రంగా పడుకున్నాడు. అప్పుడు ఓడలో ఉన్నవారు వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఓ ఈ నిద్రపోతా, నీకేమి తటస్థించింది? లేచి నీ దేవుడు ప్రార్థించుము, మనల్ని చావకుండా ఆయన మనల్ని బ్రతికించునేమో. బా, వండర్ఫుల్ వర్డ్ కదండి. నువ్వు లేచి ప్రార్థించే, అప్పుడు ఆయన బ్రతికిస్తాడు కుమార కుమార్. కానీ యోనా ఏం చేస్తే పడుకుండిపోతున్నాడు. మనం కూడా అనేక సార్లు పడుకుండిపోతూ ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కిరికలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పడుకుండిపోతాం. ప్రార్థన చేయము కుమార కుమార్తె. కానీ యేసయ్య ఏమంటాడు? ఓ ఈ నిద్రపోతే లేచి ప్రార్థన చేయి.
నీ ప్రార్థన దేవుడు ఆలకించి కష్టం బయట తీసుకువెళ్తాడు, సమస్య నుంచి బయట తీసుకువెళ్తాడు, ఇరుకుల్లోంచి బయట తీసుకువెళ్తాడు, ఇబ్బందుల్లోంచి బయట తీసుకువెళ్తాడు. లేచి చేసి ప్రార్థన చేయి, యేసయ్యకు మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈరోజు శుభ్రంగా పడుకుంటున్నావు, జ్వరం వచ్చింది అనుకుంటావు, జ్వరం వచ్చినా నువ్వు మోకరించి ప్రార్థన చేయు. ఎందుకంటే లేగలేకపోతున్నాను అయ్యగారు, ఏంటి నాకు పాలు సహకరించట్లేదు, లెగ్స్ ప్రార్థన చేయలేకపోతున్నాను, నీకు మొర్ర పెట్టలేకపోతున్నాను అంటావు. కానీ మిగతా పనులన్నింటినీ పరిగెట్టగలుగుతున్నావు కదా జ్వరమైనప్పటికీ. ప్రార్థన అంటేప్పటికీ మోకాళ్ళప్పుడు గుర్తొస్తాయి, ప్రార్థన అంటేప్పటికీ నీరసం గుర్తొస్తుంది, ప్రార్థన అంటే వ్యాధులు గుర్తొస్తాయి. కానీ కుమార్తె దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఆత్మీయతను వెలగొన్నావు, నీ ఆత్మీయతను వెల బలపడుతున్నావు. ఈరోజు నిద్రపోతున్నావా? కష్టం వచ్చినప్పుడు నిద్రపోతున్నావా? సమస్యలు వచ్చినప్పుడు నిద్రపోతున్నావా? వ్యాధులు వచ్చినప్పుడు కుమార్తె వాక్యం వినరా? యోనా సముద్రమే తుఫాను వస్తున్నాడు, పడుకున్నాడు భాగానికి వెళ్ళి. అప్పుడు వార్నాయకులు అంటున్నారు, లేచి నీ దేవుడు ప్రార్థించి, ఆయన మన యేసయ్యకి ప్రార్థన చేస్తే మనం బ్రతికిస్తాడు, యేసయ్యకి ప్రార్థన చేస్తే వ్యాధుల నుంచి బయట తీసుకెళ్తాడు, యేసయ్యకి ప్రార్థన చేస్తే ఉపద్రవంలోంచి మనకు విడుదల ఇస్తాడు ఆమె చెప్తాం. హల్లెలూయా. కుమార్తె ఈ రోజు నిజంగా దేవుడు నమ్ముకున్నవాడు అయితే లేచి ప్రార్థన చేయి. ఎంతకాలం మెలకువ కొనుక్కొని ప్రార్థన చేస్తాడు కదా, మెలకువ కూడా ప్రార్థన చేయి అని. ఒకసారి శిష్యులు కూడా యేసయ్య అందరితో పాటు వెళ్ళి అంటాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, నేను గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా అంటాడు. యేసయ్య చెప్పి వెళ్ళిపోతాడు. శిష్యులు ఏం చేస్తారంటే శుభ్రంగా పడుకుని పోతారండి, హ్యాపీగా పడుకుని పోతారు. యేసయ్య అంతా ప్రార్థన చేసుకుని వస్తాడు. వచ్చి శిష్యులు ఏం చేస్తారు? మంచి నిద్రలో ఉంటారు. అప్పుడు ఒక మాట అంటాడు యేసయ్య, నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శరీరం బలహీనమే గాని ఆత్మ బలము గలది. హల్లెలూయా. శరీరం సిద్ధంగా లేదు కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. కుమార్తె వాక్యం వినారా? మన శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి యేసయ్యకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని చెప్దాం. వండర్ఫుల్ వర్డ్స్ కదా. ఈరోజు వాక్యం వినిపోయారా? నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు యేసయ్యకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నిజంగా యేసయ్యకి మొరపెడుతున్నావా? యేసయ్య దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నావా? వాక్యం వినిపోయారా? గాడ్ ఈజ్ రైట్ టాకింగ్ విత్ యూ. దేవుడితో మాట్లాడుతున్నాడు. నిజమే ప్రభా, నీ కష్టం వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆపదలు వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఒక్కసారి మా మొర ఆలకించి ప్రభా అని యేసయ్యకు నువ్వు మొరపెట్టినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. కుమార్తె యోనా అది చేస్తున్నాడు. అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పడుకుండిపోయాడు శుభ్రంగా. అప్పుడు ఇలా అంటున్నారు, లేచి నీ దేవుడు ప్రార్థించే, ఆయన మనం బ్రతికించినేమో, ఈ ఉపద్రవంలోంచి మనం బయట తీసుకువెళ్ళలేమో అని యోనా చెప్పినప్పుడు అంటాడు, ఒక పని చేయండి, ఇది మీరు సీట్లు వేసుకోండి, సీట్లు ఎవరి పేరు వస్తే వాళ్ళ శబ్దం పడేమన్నప్పుడు దేవుడికి తెలియదా యోనా తర్షీషు వాడు ఎక్కాడని? ఇప్పుడు ఎవరి పేరు వస్తుంది చెప్పండి, మీరు గెస్ట్ చేయండి. ఎవరి పేరు వస్తుంది? మీ పేరు వస్తుంది, నా పేరు వస్తుందా? ఎవరైతే పారిపోతామో దేవుడి దగ్గర నుంచి వాళ్ళ పేరు అక్కడ వస్తుంది అని చెప్తాం. అంతే, వాళ్ళ పేరు వస్తుంది. ఇంకెవరి పేరు వస్తుంది? కదా కుమార్తె వాక్యం పేరా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఆ సీట్లు నీ పేరు వస్తే నీకు ఆపదే. వెంటనే సీట్లో యోనా పేరు వచ్చింది. యోనా తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. ఎక్కడ? సముద్రంలో పడేస్తారు. సముద్రంలో పడిగానే అక్కడ ప్రార్థన చేస్తాడు, ప్రభా ఉపద్రవంలో ఉన్న సహాయం చేయ ప్రభా ప్రార్థన చేసినప్పుడు ఒక మత్స్యం వచ్చి 1:17 చూడగలం కదా, 1:17 చూడండి, మాట చదువుతాను. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో నుండెను. ఆమె చెప్దాం, యోనాని మింగాలని
ముందుగానే ఒక చేపను దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ మత్స్యం తిమంగలం వచ్చి యోనాని మృంగింది కుమారుడు. కానీ యోన 3 దినాలు ఉన్నాడు చేప కడుపులో. ఎన్ని దినాలు? 3 దినాలు ఉన్నాడు. ఏమి వేసే తలంచుకుంటే 3 minutes లో ఇనివే పట్టణం వెళ్ళారా? 3 minutes లో ఇనివే పట్టణం చేరుకోగలరు. కానీ యోన 3 రోజులు చేప ఎందుకు వచ్చాడు తెలుసా? టు మేక్ దమ్ రైట్ పాత్. యోనానికి డిసిప్లిన్ నేర్పించుకున్నాడు, క్రమశిక్షణ నేర్పించాలని వేసి ఆశపడ్డాడు. యోనాకి ఏం నేర్పించాలి? క్రమశిక్షణ. చాలా మంది క్రమశిక్షణ లేదండి, డిసిప్లిన్ లేదు, క్రమం పాటించలేకపోతున్నాం. అయ్యగారు చెప్తారు ఆరాధన 10:30 అనగానే మనం ఎక్కడికి వెళ్తాం? 12కి, 12:30కి, 1 గంటకి, ఆమె టైంకి వెళ్తాం. అంటే మనలో ఏమి లేదు? క్రమశిక్షణ, డిసిప్లిన్ లేదు. ఒక డిసిప్లిన్ గా మనం వెళ్ళలేకపోతున్నాం, ఒక పద్ధతి లేకుండా వెళ్ళిపోతున్నాం, ఒక క్రమం లేకుండా వెళ్ళిపోతున్నాం. కుమార్తె, దేవుడు మనకి క్రమశిక్షణ నేర్పించాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు టీచ్ ఎ లెసన్. ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు దేవుడు. యోనాని 3 రోజులు చేపలు ఎందుకు ఉంచాడంటే యోనాకి క్రమశిక్షణ నేర్పించాలి, డిసిప్లిన్ నేర్పించాలి, ఎలా ఉండాలి నేర్పించాలి అనుకున్నాడు యోనాని. కుమార్తె, ఎందుకంటే డిసిప్లిన్ లేని వారు దేవుని కుమారులు అనిపించుకోరంట. ఇబ్బంది రాసిన పత్రికలో ఉంటారు. దేవుని కుమారులు అనిపించుకోవాలని మనకి ఏముండాలి? డిసిప్లిన్, క్రమం అనేది ఉండాలి. ఎన్నిట్లో ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, దేవుని ఎలా ఉండాలి, దేవుని ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి అనేది ప్రతిదీ క్రమం అనేది ఉండాలి. సో గాడ్ వాంట్ టు టీచ్ డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పించాలనుకున్నాడు యోనాకి. ఆ 3 రోజులు బుద్ధి చెప్పాలనుకున్నాడు. కుమార్తె, యేసయ్య మన జీవితంలోకి శ్రమలు ఎందుకు అనుభవిస్తారు తెలుసండి? మనకి క్రమశిక్షణ నేర్పించడం. ఆ శ్రమల ద్వారా డిసిప్లిన్ నేర్పించడం. మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే గంటలో తగ్గిపోలేదు కదా జ్వరము. ఇప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతం జరిగిపోవాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఉదయం ఉద్యమం వచ్చేయాలి, లేకపోతే దేవుడు తిరుగుతాడు. వేసి ఏం చేస్తాడు? నువ్వు ఒక 4-5 సార్లు ప్రార్థన చేస్తే గానీ ఇద్దరు కార్యం జరిగింది. ఎందుకంటే గాడ్ వాంట్ టు మేక్ ఏ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీకు ఒక క్రమశిక్షణ నేర్పించాలనుకుంటున్నాడు, దేవుడు నీకు ఒక డిసిప్లిన్ నేర్పించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఎలా బ్రతకాలని నేర్పించాలనుకుంటున్నాడు. కుమార్తె, దట్స్ గాడ్ వాంట్ టు మేక్ యూ. అది దేవుడు నీకు నేర్పించాలని ఆశపడుతున్నాడు, అది దేవుడు నీకు బోధించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు కుమార్తె వాక్యం వినిపిరా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నా తెలియదు, కానీ దేవుడు ఒకటి అనుకుంటున్నాడు, దేవుడు నీకు డిసిప్లిన్ నేర్పించాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు టీచ్ ఎ లెసన్ రైట్ నౌ. నీకు ఒక క్రమం నేర్పించాలనుకుంటున్నాడు, నీకు బుద్ధి చెప్పాలని వేసి ఆశపడుతున్నాడు. ఈరోజు దారితో వెళ్ళిపోతే నీకు క్రమశిక్షణ నేర్పించాలనుకుంటున్నాడు. ఉదాహరణకు సెల్ ఫోన్ ఉందండి. సెల్ ఫోన్ అంటే సాతాను ఇచ్చింది అనుకుందాం. సాతాను ఇచ్చింది అనుకుంటే తెలుసండి, మొట్టమొదటిగా సాతాను ఇచ్చింది అనుకోండి, నువ్వు అడుగుతావు నేను అమెరికా ఫోన్ చేసుకోవచ్చా? ఇకంటే చేసుకో, అమెరికా చేసుకో. పాకిస్తాన్ చేసుకోవచ్చా? చేసుకో, పాకిస్తాన్ చేసుకో. రాత్రి అంతా మాట్లాడచ్చు, నైట్ అంతా మాట్లాడుకో, ఉదయం వరకు మాట్లాడుకో, నో ప్రాబ్లం. మా పక్కన ప్రాంతం ఫోన్ చేసుకోవచ్చా? చేసుకో. హైదరాబాద్ లో మా అమ్మాయి చేసుకో. మొత్తం చేసుకో అంటాడు. సెల్ ఫోన్ ఇచ్చి నెలంతా ఒక బిల్లు వస్తుంది, 6,890 రూపాయలు మాత్రమే అంటాడు. అంటే ముందు ఏం చేస్తాడు? ముందు సుఖం ఇచ్చేస్తాడు సాతాను, తర్వాత అసలైతే మనం చూపిస్తాడు. అక్కడ తర్వాత చూపిస్తాడు కష్టం అంటే ఏంటో, తర్వాత చూపిస్తాడు. చుక్కలు కనిపిస్తాయి పట్టబాగలే మనకి కదా. సాతాను ఇస్తాడు. ఏసీ ఎలా తెలుసండి? ఏసీ ఏమని తెలుసా? ఎంత ఉన్నాయి? 12 రూపాయలు. అయితే 10 రూపాయలతో రీఛార్జ్ చేసుకో, 2 రూపాయలు ఇచ్చుకో. ఈ 10 రూపాయలు అయినంత వాడుకో. ఈ 10 రూపాయలు అయిపోయి అప్పుడు చూద్దాం. ఇది ప్రీపెయిడ్. సాతాను ఇచ్చేది పోస్ట్ పెయిడ్. ముందు సుఖం ఇస్తాడు, తర్వాత కష్టం ఇస్తాడు. కానీ వేసే ముందు కష్టం ఇస్తాడు, తర్వాత సుఖం ఇస్తాడు. కుమారుడు శ్రమలను ఓర్చుకుంటే అద్భుతమైన ఫలితాలను చూస్తాం. అంటే క్రమశిక్షణ దేవుడు నేర్పిస్తాడు, సాతాను క్రమశిక్షణ నేర్పించాడు. కుమారుడు
దేవుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు, దేవుడు ఎలా జీవించాలో నేర్పిస్తాడు, దేవుడి లోకంలో ఎలా ముందుకు కొనసాగాలో నేర్పిస్తాడు. అది యేసయ్య మనకి నేర్పించే పాఠం కుమార్. దట్ గాడ్ వాంట్ టు టీచ్ యూ రైట్ నౌ. దేవుడికి నేర్పించిన పాఠం అదే కుమార్. ఈరోజు వాక్యం అయినప్పుడు ఇలారా నువ్వు ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నావు? ఈరోజు క్రమశిక్షణతో ఉన్నావా? క్రమశిక్షణ లేనివాడిగా ఉన్నావా? దేవుడు యోనాకి అది నేర్పించుకున్నాడు. గాడ్ వాంట్ టు టీచ్ ఎ లెసన్. ఆ 3 రోజులు ఎందుకున్నాడంటే ఆ 3 రోజులు దేవుడి విలువ తెలుసుకుంటాడని, క్రమశిక్షణతో ముందు కొనసాగుతాడని. హల్లెలూయా. కుమార్తె యోనాకి దేవుడు డిసిప్లిన్ నేర్పించాడు. ముందు కష్టపడ్డాడు యోనాని, తర్వాత యోనాకు సుఖం ఇచ్చాడు. కుమార్తె ఈరోజు వాక్యం అన్న పిల్లారా, నీ కష్టం ఎదుకొచ్చిందంటే నీకు క్రమశిక్షణ నేర్పించాలని దేవుడు శ్రమ పెట్టాడు. తను ఓర్చుకుంటే దేవుడు నీకు మంచి రిజల్ట్ ఇస్తాడు. మంచి అనుకుందాం కానీ అధికంగా మంచిదని ఇస్తాడు. వేసే కుమారుడు ఈరోజు వాక్యం అని పిల్లారా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. అనుకుంటున్నావా నాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయని? అది మంచి కోసమేనేమో, నీ క్రమశిక్షణ నేర్పించడానికేమో, నీకు డిసిప్లిన్ నేర్పించడానికేమో. అది ఆలోచించు. అప్పుడు దేవుడి జీవితంలో అద్భుతము చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. ఆమె చెప్తాం ఒకసారి గట్టిగా. ఎస్ మై ఫ్రెండ్, గాడ్ వాంట్ టు టీచ్ ఎ లెసన్ రైట్ నౌ. దేవుడు నీకు అద్భుతమైన పాఠం నేర్పించాలనుకున్నాడు, ఒక ఆశ్చర్యకరమైన పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. అదేంటంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. యోనా డిసిప్లిన్ తప్పిపోయాడు. సో డిసిప్లిన్ దేవుడు పుట్టాడంటే ఒక ముట్టుగా పెట్టదు, అది డిసిప్లిన్ కోసమే. మన క్రమం తప్పిపోయాము, అందుకే పొద్దున కొట్టాడేమో. ఈరోజు వాక్యం వినవా? దేవుని వాక్యం అంటున్నావా? అది క్రమశిక్షణ నేర్చుకో, వాక్యానుసార బ్రతకడం నేర్చుకో, వాక్యం ప్రకారంగా వెళ్ళడం నేర్చుకో. అయితే 3 దినాలు ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దీన్ని మొదలుపెట్టాడు. 3 దినాలన వెళ్ళి నినివే పట్టణం దగ్గర ఆ చేప కరెక్ట్గా ఊసింది గొట్టు మీద. వెళ్ళాడు యోనా. 3 దినాలు ప్రయాణం చేశాడు నినివే పట్టణం అంతా. వాక్యాన్ని బోధించాడు, అందరికి చెప్పాడు. చెప్పేసిన తర్వాత పట్టణం ఎలా నాశనం అయిపోద్దాని చూద్దామని కొండ మీద కూర్చున్నాడు యోనా. కూర్చుంటే కొండ మీద కూర్చొని పట్టణాన్ని చూస్తున్నాడు. ఎలా నాశనం అయిపోద్దా, ఎలా పాడైపోద్దా చూద్దాం ఒకసారి అని ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కుమార్తె వాక్యమైన పిల్లరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చూస్తున్నాడు పట్టణం నాశనం. ఎందుకు నాశనం అంటే దేశ పట్టణం, ఆ ప్రజలందరూ ఈ వార్త విని రాజు సైతము తన వస్త్రాలు తీసివేసి కోడిపట్టు ధరించి బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అబ్బా క్లాప్స్, అద్భుతం కదా. గోండిపట్టు ధరించుకోండి, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రార్థన దేవుడు ఆలకించాడో ఆ ఉపద్రవాన్ని దేవుడు తప్పించాడు. యోనా తిట్టుకున్నాడు, ఏట్రోబా నన్ను వాక్యం బోధించమన్నా వాక్యం బోధించాను, ఆ పట్టణం ఆపి అడిసావు, నీ పిచ్చోళ్ళ కనిపిస్తున్నా నీకు అని యోనా అన్నప్పుడు యోనాకి ఏం చేశాడంటే దేవుడు ఒక సొర చెట్టు పైకి పంపిస్తాడు. ఆ చెట్టు పైకి వెళ్ళి దానికి నేడేస్తాడు. అబ్బా నాకు దేవుడు మంచి ఏడిచ్చాడు రావు అనుకోండి. యోనా రాత్రి రోజు పురుగుని పంపిస్తాడు. పురుగుని పంపించి మొత్తం ఆకులను తినేస్తుంది. మళ్ళీ పొద్దున ఎండొచ్చాడు. యోనా అంటాడు, ప్రభా ఏటో వెళ్ళి చేసావు నువ్వు, రాత్రి చక్కగా నేమో చెట్టు ఇచ్చావు, నేడిచ్చావు, ఈరోజు మా నీడ మొత్తం ఆ పురుగులు తినేసాయి, ఇప్పుడు నీడ లేకుండా నీకు ధర్మమా న్యాయమా అని అడిగాడు. అప్పుడు వేసి ఒక మాట అంటాడు, ఒక్క రోజు వచ్చిన కొంచెం చెట్టు గురించి నువ్వు ఆలోచిస్తున్నావే, నా ప్రజలు నీ రక్తమిచ్చి కొనుక్కున్న ప్రజలు నాశనం అయిపోతుంటే నాకు బాధ అనిపించదా? వాళ్ళని కాపాడాలనిపించదా? వాళ్ళ ప్రార్థన అనిపించి కాపాడొద్దా? నువ్వు నీ చెట్టు గురించి ఆలోచిస్తున్నావు, నేను నా ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. ఐ వాంట్ ఎస్కేప్ మై పీపుల్ ఫ్రమ్ దిస్ డేంజరస్ డే అన్నాడు. హల్లెలూయా. కుమార్తె మన దేవుడు మన గురించి ఆలోచించే దేవుడు. మన దేవుడు మనం రక్షించేది. మనం చేయవలసింది ఒకటి ఏంటంటే క్రమశిక్షణ చేసి మొరపెట్టాలి. శ్రమల్లో బాధలు ఇరుకులు వేసి మొరపెడితే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఆమె చెప్దాం. కుమార్తె వాక్యములరా, ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో తెలియదు కానీ ఏ శివుని దర్శించాలని ఆశపడుతున్నాను, నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాను.
ఇది కాపాడాలని ఆశపడుతున్నాను. యోనా జీవితం నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా యోనా భయము భక్తి కోల్పోయి ఇది దూరంగా వెళ్ళిపోతున్నాడు. రెండోది, కష్టాల్లో సమస్యలు యోనా పడుకున్నాడు. మూడోది, దేవుడు యోనాకి క్రమశిక్షణ నేర్పించాడు. నాలుగవది, దేవుడు తన ప్రజల్ని కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. చూసారా, యోనా వలె కాకుండా మనకు కూడా కష్టం వచ్చి ప్రార్థన చేసేవారు ఉందాం. దేవునికి భయపడుతూ, దేవుని మాట ఆలకిస్తూ, దేవుని యొక్క అడుగు జాడలో మనం అడుగుదాం. అది మనకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కుమార్తె, ఈ రోజు ఈ వాక్యానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం దేవునికరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం దేవునితో మాట్లాడుతున్నట్టయితే నాతో ఇప్పుడు ప్రార్థన ఏకీవిస్తావా? మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నా సరే, ఈ వాక్యం ఉంటున్నప్పుడు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా సరే ప్రార్థించవచ్చు. మీరు అక్కడే మోకాల మీద ఉండండి. కుటుంబాలుగా మీరు వాక్యాన్ని వీక్షిస్తున్నట్టయితే మీరున్న ప్రదేశంలో మోకాలు వేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రత్యేకంగా దేవుని వేడుకుంటాను. ఈ రోజు మీ కుటుంబంలో శాంతి సమాధానం వచ్చేలాగా, మీ కుటుంబంలో నెమ్మది వచ్చేలాగా ఆ యేసుని వేడుకుంటాను. ప్రార్థించేద్దామా? అందరూ మోకరిద్దాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధులు 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 అని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసే నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ రోజు నువ్వు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. నిజమే తండ్రి. యోనా ప్రభా నీ దూరంగా పారిపోవడం చూశాడు ప్రభా. కానీ నువ్వు చూస్తూ ఊరుకున్న దేవుడు కాదు నాయన. యోనాకి బుద్ధి చెప్పావు తండ్రి. మళ్ళీ అనుకున్న ప్రదేశం తీసుకెళ్ళావు, క్రమశిక్షణ నేర్పించావు ప్రభా. ఈ రోజు ఎవరైతే నీకు భయపడలేదు నాయన, వారికి భయము భక్తి ప్రభా దయచేయండి నాయన. దేవుని స్థితిలో భయపడేవారుగా ప్రభా, నీ స్థితిలో ఉండేటప్పుడు దేవుడికి భయపడేవారు, మొరపెట్టేవారుగా వారికి ప్రభా సహాయం చేయండి ఆయన. ప్రభా యోనా వలె ప్రభా మేము ఇద్దరమై కాకుండా ప్రభా వెలుగుని ప్రార్థించి సాయం దయచేయండి ప్రభా. ఈ రోజునైనా ఈ వాక్యం ఎంత పెద్దతో మాట్లాడావో ఈ వాక్యం చేత ఫలింప చేయండి. నీరు కట్టండి ప్రభా. ఈ వాక్యాన్ని నెంబర్ వేస్తూ సాయం దయచేయండి. వారి చుట్టూ ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. ఈ యోనా ద్వారా తండ్రి మా జీవితాలు శాసిస్తూ సాయం దయచేయండి. యోనా ద్వారా ప్రభా మా గుణపాటు నేర్పించావు తండ్రి. ప్రభా ఈ వాక్యాన్ని జీవించి ప్రభు దయచేయండి. ఈ వాక్యం 30 అది ఫలింప చేయండి. నీరు కట్టమని, నీరు ఫలింప చేయమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసు బలి సమర్పించుకుంటూ యేసు వచ్చినా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. యేసు సంపూర్ణించుకోను గాక, అపవాదికి నాశనాంతరం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.